ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. మనం ఫిట్నెస్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఆయిల్ ఎక్కువ క్యాలరీస్ని ఇస్తుంది కాబట్టి సో ఆయిల్ని ఎంత తక్కువ యూజ్ చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం తురుము, కొద్దిగా పసుపు, సో వీటిని వేపుకుందాం. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలానే బఠానీ వేసుకుందాం. సో బఠానీలో అలానే క్యారెట్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది, అలానే ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని వేసుకుందాం. సో ఇప్పుడు మూత పెట్టుకుని వెజిటబుల్స్ని ఉడికించుకుందాం. అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో వెజిటబుల్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఓట్స్ వేసుకుందాం. సో ఓట్స్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఓకే, సో ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఓకే, మనకి ఓట్స్ మసాలా ఉప్మా ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ మసాలా ఉప్మా ప్రిపేర్ అయిపోయింది. ఓట్స్ మసాలా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓట్స్ మసాలా ఉప్మా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము, పసుపు వేసి వేయించుకొని మిక్స్డ్ వెజిటబుల్స్ తగినన్ని నీళ్లు వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకుని ఓట్స్, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ మసాలా ఉప్మా రెడీ.